భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. 53 అడుగులకు పైగా చేసిన నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. ఈ ఉదయం 7 గంటలకు 49 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం నమోదు కాగా 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. కాగా కూనవరం రోడ్లు, పర్ణశాల చెర్ల వెళ్లే రహదారులు, బూర్గంపాడు కొత్తగూడెం రహదారిలో నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గోదావరి తగ్గుముఖం పట్టడంతో రహదారులపై నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో వాహనదారులు తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇక మరోప్రక్క రైతులు వేసిన వరి, పత్తి, మిరప పంటలు గోదావరి పరివాహక ప్రాంతంలో నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇక భద్రాచలం వద్ద జరిగిన వరద పరిస్థితిపై వనమాశివ మరింత సమాచారాన్ని అందిస్తారు. నిన్నటి వరకు కూడా 53 అడుగుల మూడో ప్రమాద హెచ్చరికకు చెరువులో ఉన్న గోదావరి చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోకి చేరాయి. ముఖ్యంగా జాతీయ రహదారి ఇటు అంటే భద్రాచలం సరిహద్దు రాష్ట్రం కావడంతో ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రంతో కానీ, ఇటు పుణ్యక్షేత్రం ఉన్న పర్ణశాల చెర్ల ప్రాంతం కానీ, బూర్గంపాడు కొత్తగూడెం ప్రాంతాలు కానీ జల దిగ్బంధంలో ఉండటంతో రహదారుల మీద నీరు చేరడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని రైతులు అంటే వరి పంట, మిర్చి, పత్తి ఇలాంటి పంటలు వేసిన రైతులు కూడా నష్టపోవడం జరిగింది. భద్రాచలం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పినపాక నియోజకవర్గంలోని కొన్ని ముంపు ప్రాంతాలను అక్కడ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించి ప్రజలతో వారి సమస్యలు తెలుసుకొని వారికి ధైర్యం చెప్పడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వనమాశివ, దూరదర్శన్.